సార్ విశాల్ గారు ప్రేమలో ఉన్న కాంట్రవర్సీనే, విశాల్ గారు ఎలక్షన్లో పోటీ చేసిన కాంట్రవర్సీనే, విశాల్ గారు ఎక్కడున్నా సరే కొంచెం ఒక కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటుంది మిగతా హీరోలతో కంపేర్ చేస్తే. ఎందుకు మీరు కాంట్రవర్సీ వైపు ఎందుకు ఆకర్షింపబడుతున్నారు? కాంట్రవర్సీలు కాదండి. ఏ ఒక వ్యక్తి ఊరికే మన కుటుంబం బాగుంటే సరి, మన ఇల్లు బాగుంటే సరి, మనం 3 పూటలు తినేవా, మన కుటుంబంలో అందరూ బాగా తినేవా, మనం బాగా పడుకున్నావా, మనం బాగా సంపాదించుకున్నావా, మనం హ్యాపీగా హాలిడే వెళ్ళుకున్నావా, అలాంటి లైఫ్ కోరుకుని ఉంటే మీరు చెప్పిన ఆ కాంట్రవర్షియల్ విషయాలు వచ్చిండేవాడు కాదు. ఆ విషయాలు వేరే విషయాలు అయి ఉండేవాడు, ఎక్కడో ఉండేవాడు, ఇలా దగ్గర ఉండేవాడు కాదు. కరెక్ట్. మీరు ఎలాగైనా అనుకోండి, ఈ సమాజంలో ఏదైనా తప్పు జరిగితే నేను ఫస్ట్ నాకు హక్కు ఉంది, నేను ఓటేసింది మాత్రం కాదు, నేను ట్యాక్స్ కడుతున్నాను, నాకు హక్కు ఉంది. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, ఘోరాతి ఘోరం జరుగుతుంది తమిళనాడులో. ఏమి డబుల్ ట్యాక్సేషన్, ఎవరికి ధైర్యం లేదు చెప్పడానికి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను కోరిక పెడుతున్నాను నా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, నేను మా ప్రెసిడెంట్ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై గారికి నేను కోరిక పెడుతున్నాను. ఎలాగండి మీరు ఊరుకుంటున్నారు? ఈ దేశంలో 1 ట్యాక్స్ 1 నేషన్ అని మా ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చినప్పుడు తమిళనాడులో మాత్రం మమ్మల్ని ఎందుకంటే 18% GST ప్లస్ 8% లోకల్ బాడీ ట్యాక్స్ కట్టిస్తున్నారు 7 సంవత్సరాల నుంచి 2 గవర్నమెంట్లు. ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? అది ఇప్పుడు నేను అడిగితే కాంట్రవర్సీ అంటున్నారు. నేను అడిగేది నిజం కాంట్రవర్సీ అంటే ఎప్పుడు నేను కాంట్రవర్సీ విషయాలు లేదు. అందుకే మీతో పాటు మిగతా హీరోలందరూ కూడా వచ్చి మీరు చెప్పింది అందరికీ బర్డెన్ పడుతుంది కదా. మీ ఒక్క జేబే ఇబ్బంది పడట్లేదు, మీతో పాటు మిగతా హీరోలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు ఎందుకు రావట్లేదు? అదే చెప్తున్నాను సార్. సినిమాలో వచ్చే డైలాగులుగా నాకు పిల్లం లేదు, నాకు బిడ్డలు లేరు, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు పల్లెటూరులో, నా బిడ్డలందరూ, వాళ్ళ మీద ఎవడు చేయి పెట్టలేడు. సినిమాల్లోగానే ఏదైనా చేయి పెట్టాలంటే నా మీద పెట్టు. అదే చెప్తున్నాను కదా. నాకు మా అమ్మకు ఒకసారి ఫోన్ వచ్చింది, నీ అబ్బాయి మొహం మీద యాసిడ్ పోసేస్తాం, జాగ్రత్తగా ఉండమని చెప్పు, ఈ ఎలక్షన్ అంతా నన్ను. బాబు, ఈ అడ్రస్ రాసి పెట్టుకో, నువ్వు ఎక్కువ నీ టెన్షన్ అవ్వమాక, నువ్వు వచ్చి ధైర్యంగా వాడి దగ్గరే వచ్చి చెప్పే, అదేదో నువ్వు చెప్తున్నావు కదా, కరెక్ట్గా రాసి పెట్టుకో, మళ్ళీ వేరే అడ్రస్లో పోయి నిలబడతావు నువ్వు, ఈ అడ్రస్ రాసి పెట్టుకో, అది 9 to 6 రామాక, ఎందుకంటే వాడు షూటింగ్లో ఉంటాడు, మళ్ళీ నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది. 6:30 తర్వాత రా. అలాంటి అమ్మ నాన్నకి పుట్టిన అబ్బాయి నేను. మీ అమ్మగారు కూడా మీలాగే అనమాట అయితే? అవునండి. ఏం చేసేదండి, బ్లడ్లో ఉంది కదా బ్లడ్లో ఉంది కదా. వాళ్ళు వచ్చి నా స్కూల్లో నేర్పిన ఒక విషయం, రే నలుగురికి మంచిది చేయరా అని చెప్పారు. నా కాలేజీలో నేర్పిన విషయం, రే నలుగురికి మంచిది. మా అమ్మ నాన్న చెప్పిన విషయం, నేను ఏదైనా చేయాలి. వీళ్ళు నేను చెప్పారు 290 రూపాయలు అని చెప్తున్నారు కదా, ఆ 290 రూపాయలు నేను తీసుకుని వెళ్ళి నేను మాత్రం ఇల్లు కట్టుకుని, నేను మాత్రం ఒక బండి కొనుక్కుని, అఫ్కోర్స్ బండ్లు ఇప్పుడు అన్నీ ఇచ్చేసాను, నా సైకిల్లోనే తోలుకున్నాను. ఎందుకంటే రోడ్లో ఇప్పుడు బండ్లు ఎందుకు సస్పెన్షన్ పోతుంది, సంవత్సరం 3 సార్లు సస్పెన్షన్ మార్చాల్సి వస్తుంది. అందుకే నేను హ్యాపీగా సైకిల్లో తిరుగుతున్నాను. నేను ఆ వచ్చిన డబ్బులు మీరు ఖర్చు పెట్టే డబ్బుల్లో నేను మళ్ళీ తిరిగిస్తున్నాను, అంతే. మీరు మాట్లాడుతా గవర్నమెంట్ మీద బాగానే విపరీతమైన సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అంటే రోడ్లు కూడా కరెక్ట్గా లేని ప్రభుత్వంలో మీరు ఉన్నారని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. లేదండి, నేను చెప్పేది నిజం అండి. మీరు కావాలంటే చూడండి. నేను చెప్పేది నా సినిమా కాదు, జరిగిన విషయం అండి. 1 ట్యాక్స్ 1 నేషన్ అంటే ఏమండి? 1 ట్యాక్స్ 1 నేషన్ అంటే ఒక ట్యాక్సే కట్టాలి. ఒకటి లోకల్ బాడీ ట్యాక్స్ కట్టాలి, లేకపోతే మీరు GST కట్టాలి. ఎలాగంటే 26% మీరు కట్టిస్తున్నారు. నేను అదే చెప్పాను మా నిర్మాతకి, సార్ మీరు స్టోన్ బెంచ్ జీ స్టూడియోస్ ప్రెసెన్స్ రత్నం పెట్టమాకండి, తమిళనాడు గవర్నమెంట్ ప్రెసెన్స్ రత్నం పెట్టండి, వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు, మీరు అది పెట్టండి బెస్ట్ అని చెప్పాను. అదే జరిగే నిజం. పోన్లేండి, మా గవర్నమెంట్స్ మీద అయితే ఏమి ప్రాబ్లం లేదు, మీరు మమ్మల్ని. అదే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఆ పేరు వస్తుంది. అందుకే సార్ చెప్పండి, పర్లేదు. లేదండి, మంచిది జరుగుతుంది, మంచి వ్యక్తులు మంచి చోట్ల ఉండేటప్పుడు. జగన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి మీరు చెప్తున్నారు, అంతే కదా? అందుకే కదండి ఓటేశారు జగన్ గారికి. కరెక్ట్ సార్, అందుకే కదా ఓటేశారు. ఎందుకు మళ్ళీ కాంట్రవర్షియల్ విషయాలు అంటారు? వద్దులే.